కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందా? గెలవాల్సిన రాజస్థాన్ రాయల్స్ కావాలనే ఓడిందా? నయా వీడియో ముందుకు వచ్చింది. ఫిక్సింగ్ ఆరోపణలకి బలం చేకూర్చింది. అవును బాస్, చాలామంది ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఫిక్సింగ్ జరుగుతాయి అని చాలా బలంగా నమ్ముతారు. అలా ఉండదని చాలామంది కొట్టిపరేసిన కొన్ని సంఘటనలు చూస్తే అవి నిజమేమో అనిపిస్తాయి. అలాంటి ఓ సంఘటనే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో జరిగింది. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 155 రన్స్ చేయగలిగింది, 9 వికెట్స్ కోల్పోయి. అయితే ఈ లో టార్గెట్ ఛేదనలో కేకేఆర్ ఓపెనర్స్ టీమ్ సిఫర్డ్ ఇంకా అజింక్య రహానేలని డకౌట్లు చేసి మ్యాచ్పై పట్టు బిగించింది ఆర్ఆర్. ఆ తర్వాత కెమెరాన్ గ్రీన్ని ధ్రువ్ జురేల్ స్టన్నింగ్ స్టంపౌట్ చేయడం, రఘువంశీ 10 రన్స్కే అవుట్ అవ్వడం, రోమన్ పావెల్ కూడా మెరుపులు మెరిపించకుండానే పెవిలియన్ చేరడంతో కేకేఆర్ 70 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. అదే టైంలో రింకు సింగ్ కూడా అవుట్ అయి ఉంటే మ్యాచ్ అక్కడే ఫినిష్ అయిపోయేది. యాక్చువల్గా రింకు ఆ అవకాశం ఇచ్చాడు కూడా. టీమ్ స్కోర్ 73 రన్స్ ఉన్నప్పుడే అవుట్ అవ్వాల్సింది. రవీంద్ర జడేజా వేసిన 11వ ఓవర్లో రింకు భారీ షాట్కి యత్నించాడు, బట్ అది మిస్ టైం అయింది. దాంతో చాలా చెప్పాలంటే డెడ్ ఈజీ క్యాచ్ బర్గర్ వైపుకు వెళ్ళింది. కానీ బర్గర్ ఏం చేశాడు? ఆ క్యాచ్ని వాంటెడ్లీ కావాలనే నేల పాలు చేశాడు. ఈ పిక్ చూడండి బాస్, బంతి గాల్లో ఉంది. జనరల్గా అలాంటి క్యాచ్ని నిలబడే తీసుకోవచ్చు, బట్ బర్గర్ ఆ క్యాచ్ని తీసుకోవడానికి నేలపై కూర్చుండిపోయాడు. ఆ తర్వాత బంతి తన చేతిలో కూడా వచ్చింది. క్యాచ్ పట్టినట్లే అనిపించింది, బట్ సడన్గా ఏమైందో తెలియదు, బంతిని వదిలేశాడు. అది చూసి ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే అది చాలా సులభమైన క్యాచ్. నిలబడి క్యాచ్ పట్టడానికి ట్రై చేస్తుంటే ఒకవేళ ఫంబుల్ అయినా మళ్ళీ అందుకునే అవకాశం ఉండేది. ఇది బేసిక్ సెన్స్. కానీ బర్గర్ ఏం చేశాడు? వాంటెడ్లీ నేలపై కూర్చున్నాడు. ఆ తర్వాత క్యాచ్ పట్టినట్లే పట్టి నేలపాలు చేసేశాడు. తను చేజార్చింది క్యాచ్ మాత్రమే కాదు, మ్యాచ్ కూడా. ఆ క్యాచ్ వదిలేసినప్పుడు రవీంద్ర జడేజా అయితే కోపంతో ఊగిపోయాడు. 73 ఫర్ 5 నుండి 73 ఫర్ 6 అయ్యుంటే కలకత్తా టీం అక్కడే ఓడిపోయేది. కానీ బర్గర్ రాజస్థాన్ని ఓడించడానికే రింకు క్యాచ్ని కావాలనే వదిలేశాడు. అలా వదిలేయడంతో బ్రతికిపోయిన రింకు సింగ్ కేకేఆర్కి ఈ సీజన్లో ఫస్ట్ విక్టరీని అందించాడు. 8 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన రింకు సింగ్ చివరికి 53 పరుగులతో నాట్అవుట్గా నిలిచి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేశాడు. చాలామంది రింకు ఎప్పుడెప్పుడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడా అని చాలా ఎదురు చూశారు. ఫైనల్లీ రింకు ద ఫినిషర్ పేరుని సార్థకం చేసుకున్నాడు. 4లు 6లతో చెలరేగి మ్యాచ్ని గెలిపించాడు. బట్ బర్గర్ ఏదైతే క్యాచ్ వదిలేశాడో అది మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అందుకే బర్గర్ కావాలనే క్యాచ్ వదిలేశాడని చాలామంది అంటున్నారు. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? బర్గర్ క్యాచ్ కావాలనే డ్రాప్ చేశాడని మీకు అనిపించిందా? ఎస్ ఆర్ నో? తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.